హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం క్యాంబ్రిలా పివోట్ పాయింట్స్ ఇండికేటర్ని యూస్ చేసి వెరీ బేసిక్ ఇంట్రాడే స్కాల్పింగ్ స్ట్రాటజీని చూద్దాం. ఇందులో మనం 3 minutes కానీ లేదా 5 minutes కానీ టైం ఫ్రేమ్ని యూస్ చేయొచ్చు. అండ్ అలానే పర్ డే ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకుంటాం. ఇందులో రిస్క్ వచ్చేసి మనం 10 points చూస్ చేసుకుంటాం. అలాగే టార్గెట్ వచ్చేసి 30 points చూస్ చేసుకుంటాం. అంటే మనకి ఇక్కడ 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో అంతా వస్తుంది. ముందుగా స్ట్రాటజీ చూద్దాం. మనకి ఈ క్యాంబ్రిలా పివోట్ పాయింట్స్ ఇండికేటర్లో మెయిన్ లెవెల్స్ అనేవి S2, S3 అండ్ అలానే R2, R3, R1 అండ్ S1ని మనం అవాయిడ్ చేస్తాం. అలాగే పివోట్ పాయింట్ని కూడా అవాయిడ్ చేస్తాం. సో మనకి మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ R2 లెవెల్కి వచ్చాక రిజెక్షన్ కానీ వచ్చిందంటే మనం ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అంటే సెల్ చేస్తాం అన్నమాట. సెల్ చేసి మన స్టాప్ లాస్ వచ్చేసి 10 points పైకి పెడతాం అండ్ టార్గెట్ వచ్చేసి 30 points బిలో పెడతాం. అలానే ఇన్ కేస్ R2 దగ్గర రిజెక్షన్ కాకుండా R3 లెవెల్ వరకు వెళ్ళి అక్కడ రిజెక్షన్ ఇచ్చింది అనుకోండి, సేమ్ ప్రాసెస్ 30 points కిందకి టార్గెట్, అలానే 10 points అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం అంతే. సేమ్ S2 కూడా మాట మార్కెట్ ఓపెన్ అయ్యి S2 లెవెల్కి వచ్చి ఇక్కడ రిజెక్షన్ కనుక ఇస్తే సేమ్ 30 points టార్గెట్ పెట్టుకుని మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం అండ్ అలానే 10 points అనేవి స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఆ రిజెక్షన్ ఇచ్చి క్యాండిల్ క్లోజ్ అయ్యాకే మనం ఎంటర్ అవుతాం అన్నమాట. రిజెక్షన్ చూసి అయితే ఎంటర్ అవ్వం. అండ్ అలాగే S3 లెవెల్ దగ్గర కూడా సేమ్. నెక్స్ట్ ఈ 2 లెవెల్స్ కాకుండా R4 అండ్ S4 లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్కేస్ మార్కెట్ కనుక R3 అండ్ R4 లెవెల్ మధ్యలో ఓపెన్ అయ్యి R4 లెవెల్కి వెళ్ళి అక్కడ రిజెక్షన్ కనుక ఇస్తే సేమ్ సెల్ చేస్తామన్నమాట అక్కడ నుంచి. అంటే P అనేది పర్చేస్ చేస్తాం మనం ఆప్షన్స్లో. అదే ఇన్ కేస్ మార్కెట్ కనుక R4 అబవ్ ఓపెన్ అయింది అనుకోండి, అది కొంచెం మనం అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రాటజీస్కి వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేసినట్టయితే టాపిక్ అనేది లెందీ అయిపోద్ది, కొంచెం కాంప్లికేట్గా అనిపిస్తుంది అనమాట ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా. సో బేసిక్గా ఏంటంటే మనం సింపుల్గా ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకుంటాం. అదే మార్కెట్ ఓపెన్ అయ్యి R2 లెవెల్ కానీ R3 లెవెల్ కానీ లేదా R4 లెవెల్కి కానీ వెళ్ళి రిజెక్షన్తో క్యాండిల్ కనుక క్లోజ్ అయితే మనం డౌన్ సైడ్ అనేది పొజిషన్ తీసుకుంటాం. సేమ్ మార్కెట్ ఓపెన్ అయ్యి S2 లేదా S3 లేదా S4 లెవెల్కి వచ్చి రిజెక్షన్ కనుక ఇస్తే అక్కడ నుంచి మనం లాంగ్ పొజిషన్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మనకి ఈ స్ట్రాటజీకి ఓన్లీ ఈ ఇండికేటర్ తప్ప ఇంకేవీ అక్కర్లేదు. చార్ట్ కూడా చూడడానికి నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, మనకు అంత కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఉంటుంది. సో బేసిక్ స్ట్రాటజీ కాబట్టి మీకు కూడా ఈజీగా అర్థం అవుతుంది. ఓవర్ ట్రేడింగ్ అసలు చేయకూడదు, ఓన్లీ సింగిల్ ట్రేడ్ అయితే టార్గెట్ హిట్ అవ్వాలి లేదా స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. దీని చార్ట్స్ పైన చూద్దాం రండి. ఫస్ట్ మన ఇండికేటర్స్ని యాడ్ చేసుకుందాం. పివోట్ పాయింట్స్ మనం యాడ్ చేయగానే అది డిఫాల్ట్ ట్రెడిషనల్ సెట్టింగ్స్ అయితే చూపిస్తుంది. సో అది చేంజ్ చేసుకోవడానికి మనం సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ టైప్లోని మనం క్యాంబ్రిలాని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం S1 అండ్ R1స్ని రిమూవ్ చేసేద్దాం. S1 అండ్ R1 రిమూవ్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ ఉన్నవి S2 R2, S3 R3 అండ్ S4 అండ్ R4. పివోట్ కూడా రిమూవ్ చేసేద్దాం, మనకి నీడ్ లేదు. సో చూడండి, మార్కెట్ అనేది S4 బిలో ఓపెన్ అయింది. సో దీని గురించి మనం కమింగ్ అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రాటజీస్లోని చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే దీన్ని అవాయిడ్ చేద్దాం. ఇలా వచ్చినప్పుడు మీరు ఆ ట్రేడ్ని అవాయిడ్ చేసేయండి. వేరే చార్ట్స్ ఏవైనా చూడండి. ఇది చూడండి, ఇది S2 R2 మధ్యలో ఓపెన్ అయింది అండ్ ఇది S2 లెవెల్ దగ్గరికి వచ్చేసరికి రిజెక్షన్ ఇచ్చింది క్యాండిల్ అనేది. రిజెక్షన్ ఇచ్చి క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇలా క్లోజ్ అయినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకుని 10 points మనం స్టాప్ లాస్గా చూస్ చేసుకుంటాం. అరౌండ్ 10 points. పాయింట్స్ని స్టాప్ లాస్గా చూస్ చేసుకుంటాం. అండ్ అలాంటి టార్గెట్ వచ్చేసి 30 points చూస్ చేసుకుంటాం. సో మనం ఇది 3 minutes క్యాండిల్. మనం ఎంట్రీ తీసుకున్న 3 minutes లోపే టార్గెట్ అనేది రీచ్ అయింది. సో రిమైనింగ్ చూద్దాం, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది చూడండి, మార్కెట్ అనేది R3 అండ్ R2 మధ్యలో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి R3 లెవెల్ దగ్గర రిజెక్షన్ అనేది వచ్చింది మనకి. సో R3 దగ్గర ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో అంటే సెల్లర్స్ అన్న వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారని. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మనం ఇక్కడ పొజిషన్ తీసుకుంటాం. 10 points స్టాప్ లాస్గా సెట్ చేసుకుంటాం అండ్ టార్గెట్ వచ్చేసి 30 points. చూడండి, ఈ ట్రేడ్ కూడా తీసుకున్న 3 minutesలోనే టార్గెట్ అనేది రీచ్ అయింది.
ఇది చూద్దాం. చూడండి, ఇది S3 లెవెల్ దగ్గర వచ్చింది అండ్ S4 రిజెక్షన్ అనేది S3 అండ్ S4 మధ్యలో వచ్చింది. సో ఇది మనకి క్లారిటీ లేదు, అంటే S4 టచ్ అవ్వలేదు, S3ని బ్రేక్ చేసింది. సో అదే ఇన్ కేస్ మనకి S4 టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. చూడండి, ఇది S2 బ్రేక్ అయింది, సో ఇది కూడా అవాయిడ్ చేస్తాం. ఇది చూడండి, ఇక్కడ S3 దగ్గర రిజెక్షన్ అనేది వచ్చింది, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ, సో మనం ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. అండ్ 10 పాయింట్స్ని మనం స్టాప్ లాస్గా సెట్ చేసుకుంటాం. టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్. టార్గెట్ రీచ్ అయ్యింది. చూడండి, మనం టార్గెట్ 30 పాయింట్స్గా సెట్ చేసుకున్నాం కదా. 30 పాయింట్స్, సపోజ్ ఇప్పుడు 30 పాయింట్స్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, కానీ దీనికన్నా ముందు మనకి S2 లెవెల్ ఒకటి ఉంది. సో ఆ టైంలో ఏంటంటే మనం S2 లెవెల్కి రాగానే పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. 30 పాయింట్స్ వరకు వెయిట్ చేయకూడదు, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది చూడండి, S4 బిలో ఓపెన్ అయింది, అంటే ఈ స్ట్రాటజీలో అవాయిడ్ చేస్తాం. ఇది చాలా బేసిక్ స్ట్రాటజీ కాబట్టి దీన్ని కాంప్లికేట్ చేయకూడదు, కాబట్టి వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సో ఈ స్ట్రాటజీని ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ స్ట్రాటజీ. చూడండి, ఇక్కడ S3 అనేది బ్రేక్ అయిపోయింది, రిజెక్షన్ వచ్చింది కానీ బ్రేక్ అయ్యి ఉంది. నెక్స్ట్ మళ్ళీ S4 లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మళ్ళీ మన పొజిషన్ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ సెట్ చేసుకుంటాం అండ్ టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ సెట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ 30 పాయింట్స్ రీచ్ అవ్వలేదు అండ్ బ్యాక్ వచ్చి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఇలాంటి ట్రేడ్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎవ్రీ టైం మనం టార్గెట్ రీచ్ అవుతామని కాదు, సమ్ టైమ్స్ ఇలా కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూడండి, మార్కెట్ అనేది R2 అండ్ S2 మధ్యలో ఓపెన్ అయింది అండ్ S2 లెవెల్కి వచ్చేసరికి రిజెక్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ మన పొజిషన్ తీసుకుంటాం. ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక పొజిషన్ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ సెట్ చేసుకుంటాం అండ్ టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ సెట్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ మన టార్గెట్ హిట్ అయింది. సో స్ట్రాటజీ ఇంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. For more videos, please subscribe to my channel. Thank you.